శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ బెందాలం అశోక్ అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అసెంబ్లీ తొలిసారి కొలువుతీరింది. తొలి రోజు సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇచ్చాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యే అశోక్ మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బెందాలం అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మూడోసారి ముచ్చటగా ఇచ్చాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బెందాలం అశోక్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో, కేంద్రంలో, ఇక్కడ పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారం సాధించడంతో నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, మౌలిక వసతుల కల్పనలో 14-19 మధ్య ఏ విధంగా అభివృద్ధి సాధించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా అభివృద్ధి సాధిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం మాకుంది. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిని ఈరోజు మూడవసారి శాసనసభ్యుడిగా మన ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు శ్రీ బెందాలం అశోక్ గారు ప్రమాణ స్వీకారం చేయడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇది అతను హ్యాట్రిక్ కావడం ఎంతో విశేషం. అయితే రాష్ట్రంలో అతి కొద్ది మంది గెలిచిన సరే కూడా ఇతను ఇచ్చాపురం నుండి గెలవడం, అలాగే ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టడం ఎంతో సంతోషకరం. అయితే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన ఇచ్చాపురానికి ఆల్రెడీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారి నేతృత్వంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాము. అలాగే అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ సార్.